నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన పౌరాణిక కథను విశ్లేషించబోతున్నాం. కేవలం 16ఏళ్ల వయసులో ఎవరూ తప్పించుకోలేని మరణాన్ని ఎదుర్కొన్న ఒక బాలుడి కథ ఇది. అయితే ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు సుమా. ఈ కథ ద్వారా నేర్చుకునే ముఖ్యమైన జీవిత పాఠాలను విశ్లేషించడమే మన ఈనాటి ప్రధాన ఉద్దేశం. భక్తికి, విధికి మధ్య జరిగిన ఈ అద్భుతమైన పోరాటాన్ని వివరంగా తెలుసుకుందాం రండి. సరే, మనం నేరుగా ఈ అంశంలోకి వెళ్దాం. అచంచలమైన భక్తి ముందుగానే రాసిపెట్టి ఉన్న విధిని మార్చగలదా? వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ? సరిగ్గా ఇదే ఈ విశ్లేషణలోని ప్రధానమైన ప్రశ్నే. ఈ అద్భుతమైన ప్రయాణం ప్రాచీనకాలం నాటి మృకండ మహర్షి జీవితంతో మొదలవుతుంది. మొదటిగా మృకండ మహర్షి మరియు మరుద్వతిల తపస్సు, ఆ తరువాత వాలికి దక్కిన ఒక అసాధారణ వరం గురించి చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే, సంతానం కోసం మృకండ మహర్షి దంపతులు చేసిన కఠోర తపస్సుకు శివుడు ప్రత్యక్షమై వారికి ఒక కఠినమైన ఎంపికను ఇచ్చాడు. అదెలాంటిదంటే, మొదటిది కేవలం 16 సంవత్సరాల తక్కువ ఆయుష్ ఉన్నప్పటికీ గొప్ప జ్ఞాని, పరమభక్తుడైన కుమారుడు. ఇక రెండవది 100 బతికే దీర్ఘాయుషు ఉన్న ఎలాంటి గొప్ప లక్షణాలు లేని సాధారణ కుమారుడు. ఒకసారి ఆలోచించండి, జీవితకాలానికి, జీవిత నాణ్యతకు మధ్య ఎంత సంక్లిష్టమైన పరీక్ష ఇది! ఆ తల్లిదండ్రులు మాత్రం ఆలోచించకుండా మొదటి వరాన్నే ఎంచుకున్నారు. అవును, గుణహీనుడైన కొడుకు ఎక్కువ కాలం జీవించడం కంటే గొప్ప సద్గుణాలున్న కొడుకు తక్కువ కాలం బ్రతికినా ఆ జీవితానికే సార్థకత ఉంటుంది అని వారు బలంగా నమ్మారు. ఆ వరం కారణంగానే అత్యంత తెలివైన, వినయశీలి అయిన మార్కండేయుడు జన్మించాడు. పుట్టుకతోనే శివుడిపై అపారమైన భక్తి అతని సొంతం. ఇక అక్కడి నుండి అస్సలు కథ మొదలవుతుంది. 16వ ఏట ఆసన్నమవుతున్న మరణభయం గురించి ఇప్పుడు చూద్దాం. రోజులు, సంవత్సరాలు అలా ఇట్టే గడిచిపోయాయి. మార్కండేయుడికి 16 సంవత్సరాలు నిండే సమయం దగ్గరపడింది. విధి నిర్ణయించిన ఆ కఠోరమైన క్షణాలు ఒక కౌంట్డౌన్లా వేగంగా తరుముకొచ్చి ఆ రోజు రానే వచ్చింది. ఇక తన కొడుకు ఆయుష్షు తీరిపోతోందని తల్లిదండ్రుల గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. కాని ఇక్కడ మనం నిజంగా ఆశ్చర్యపోవాల్సిన విషయం ఆ బాలుడి ధైర్యం. సాక్షాత్తు మరణం తన కళ్లముందు కనిపిస్తున్నా వణుకులేదు, భయం లేదు. ఎంతో ప్రశాంతంగా వెళ్ళి ఆ శివలింగాన్ని గట్టిగా హత్తుకుని లోతైన, అచంచలమైన ప్రార్థనలో మునిగిపోయాడు. ఓం నమః శివాయ! కేవలం ఈ పవిత్రమైన పంచాక్షరీ మంత్రమే ఆ బాలుడి పెదవులపై నుండి నిరంతరం వినిపిస్తోంది. తన సర్వస్వాన్ని ఆ పరమశివుడి పాదాల వద్ద ఉంచి సంపూర్ణమైన, తిరుగులేని విశ్వాసంతో ఆ మంత్రాన్ని అలా జపిస్తూనే ఉన్నాడు. ఆ ధ్యానంలో బాహ్య ప్రపంచమంతా పూర్తిగా మాయమైపోయింది. సమయం ఆసన్నమైంది. మరణానికి అధిపతియైన యమధర్మరాజు స్వయంగా మార్కండేయుడి ప్రాణాలు తీయడానికి అక్కడికి చేరుకున్నాడు. ఆ బాలుడి ఆత్మను బంధించడానికి తన భయంకరమైన పాశాన్ని అతనివైపు బలంగా విసిరాడు. ఒక్కసారిగా ఉత్కంఠత తారాస్థాయికి చేరుకుంది. తరువాత ఏం జరిగి ఉంటుంది? ఇక్కడే ఈ కథలో మనం ఊహించని దైవిక రక్షణ గురించి చూడబోతున్నాం. అదే శివుని కాలాంతక రూపం. ఇక్కడే ఈ కథ అత్యంత ఉత్కంఠభరితమైన మలుపు తిరుగుతుంది. మరణం అంచున నిలబడిన ఒక సామాన్య బాలుడి ప్రార్థనకు విశ్వం ఎలా స్పందించిందో ఇప్పుడు మనం చూద్దాం. యముడు విసిరిన ఆ మరణపాశం కేవలం మార్కండేయుణ్ణి మాత్రమే కాదు, అతను ప్రాణప్రదంగా గట్టిగా పట్టుకున్న ఆ పవిత్రమైన శివలింగాన్ని కూడా తాకింది. ఇదొక సాధారణమైన సంఘటన కాదు, విశ్వ నియమాలను ఉల్లంఘించడమే. సాక్షాత్తు ఆ సృష్టికర్తనే బంధించడానికి ప్రయత్నించినట్లయింది కదా. ఇంకేముంది, తన భక్తుడిపై, ముఖ్యంగా తన లింగంపై పాశం పడటంతో పరమశివుడికి విపరీతమైన కోపం కట్టలు తెంచుకుంది. క్షణాల్లో ఆ శివలింగం చీల్చుకుని అత్యంత ఉగ్రమైన కాలాంతక రూపంలో శివుడు బయటకొచ్చాడు. కాలాంతకుడు అంటే కాలాన్ని, మరణాన్ని కూడా జయించినవాడు అని అర్థం. తన ప్రాణ సమానమైన భక్తుడిని రక్షించుకోవడానికి శివుడు నేరుగా యమునిపైనే దాడి చేసి మరణదేవుడినే ఓడించాడు. అద్భుతం కదూ! ఇక్కడ అత్యంత కీలకమైన పాయింట్ ఏమిటంటే, ఆ తర్వాత శివుడు మార్కండేయుడికి ఇచ్చిన వరం. నీకు చావు ఉండదు, నీవు చిరంజీవిగా జీవిస్తావు అని స్వయంగా శివుడే ఆశీర్వదించాడు. ముందుగా నిర్ణయించబడిన ఒక మరణశిక్ష ఏమాత్రం చెక్కుచెదరని అచంచలమైన భక్తి కారణంగా శాశ్వత జీవితంగా ఎలా మారిపోయిందో చూశారా? సరే,
ఇప్పుడు మన విశ్లేషణలోని అతి ముఖ్యమైన భాగానికి వద్దాం. అదే ఈ కథ ద్వారా నేర్చుకునే ముఖ్యమైన జీవిత పాఠాలను విశ్లేషించడం. ఈ నైతిక తత్వశాస్త్రమేమితో చూద్దాం. ఈ కథ కేవలం ఒక పౌరాణిక గాథ మాత్రమే కాదు. ఇది ప్రాచీన కాలం నుండి వస్తున్న 3 ప్రధానమైన సత్యాలను మనకు అద్భుతంగా వివరిస్తుంది. అవేంటంటే 1. నిజమైన అంకితభావం ఉన్నవారికి ఎప్పుడూ దైవిక రక్షణ ఉంటుంది. 2. అచంచలమైన నమ్మకం ముందు రాసిపెట్టి ఉన్న విధి కూడా తలవంచుతుంది. 3. ధైర్యం మరియు విశ్వాసంతో ఎంతటి కష్టాన్నైనా జయించవచ్చు. ఇవి మనం ఎదుర్కొనే ప్రతి పోరాటాన్ని సులభతరం చేసే అద్భుతమైన సూత్రాలు. వీటినొక్కొక్కటిగా విశ్లేషిద్దాం. ముందుగా అంకితభావం రక్షిస్తుంది అనే భావనను గమనిద్దాం. స్వచ్ఛమైన, నిరంతరమైన అంకితభావం ఉన్నవారిని ఒక ఉన్నతమైన శక్తి కవచంలా కాపాడుతుందనేది ఈ కథలోని అంతర్గత తర్కం. మార్కండేయుడు మరణం నుండి బయటపడటం అనేది స్వచ్ఛమైన ఏకాగ్రత మరియు ఒక విషయం పట్ల మనం చూపే పూర్తి అంకితభావం మనకు ఎంతటి భద్రతనిస్తుందో చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణ. 2వది, విధి తలవంచుతుంది. దీని అర్థమేమిటంటే, ముందుగా నిర్ణయించబడిన విధి లేదా ఒక వ్యక్తి యొక్క జీవితకాలం కూడా అంతిమమైనది కాదు. అపారమైన మానసిక మరియు ఆధ్యాత్మిక కృషితో దానిని ఖచ్చితంగా తిరిగి వ్రాయవచ్చని ఈ కథ చెబుతోంది. ఖచ్చితంగా 16 ఏళ్లకే మరణం అనే విధి యొక్క కఠినమైన నియమాలు ఒక బాలుడి సంకల్ప బలం ముందు ఎలా బద్దలయ్యాయో మనం చూశాం. ఇది మానవ ప్రయత్నానికున్న అపారమైన శక్తిని మనకు తెలియజేస్తుంది కదా. ఇక 3వది, ధైర్యం మరియు విశ్వాసం జయిస్తాయి. సాక్షాత్తు మరణం కళ్లముందున్నప్పుడు కూడా ఏమాత్రం భయపడని మార్కండేయుడి స్థైర్యం నేటి మన జీవితాలకు కూడా ఖచ్చితంగా వర్తిస్తుంది. ఎంత పెద్ద కష్టాలు, సవాళ్లు ఎదురైనా బలమైన నమ్మకంతో, ధైర్యంతో వాటిని ఎదుర్కొంటే మనం ఖచ్చితంగా విజయం సాధించగలం అనే బలమైన సందేశాన్ని దిస్తుంది. సమస్యను చూసి భయపడి పారిపోవడం కంటే ధైర్యంగా నిలబడి ఎదుర్కోవడమే నిజమైన పరిష్కారం. ఈ కథ ముగింపు చూస్తే 16 ఏళ్లకే మరణించాల్సిన ఆ బాలుడు ఆ తర్వాత గొప్ప మహర్షిగా ప్రసిద్ధి చెందాడు. ఎన్నో పురాణాల్లో, గ్రంథాల్లో మార్కండేయ మహర్షి ప్రస్తావన ఉంది. ఆయన కేవలం ప్రాణాలతో బ్రతకడమే కాదు, తన అపారమైన జ్ఞానానికి ప్రతీకగా నిలిచి చరిత్ర పుటల్లో శాశ్వతంగా ఒక చిరంజీవిగా నిలిచిపోయాడు. చివరగా ఒక ముఖ్యమైన ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఆధునిక కాలంలో మన రోజువారీ జీవితంలో ఎదురయ్యే అత్యంత కఠినమైన, అసాధ్యమనిపించే కష్టాలకు ఈ అచంచలమైన ధైర్యం మరియు విశ్వాసం అనే సూత్రాలను మనం ఎలా అన్వయించుకోవచ్చు? ఈ పౌరాణిక స్థైర్యాన్ని మన వ్యక్తిగత సవాళ్లను అధిగమించడానికి ఒక ఆయుధంగా ఎలా మలుచుకోవచ్చు? ఒకసారి ఆలోచించండి. మరెన్నో ఆసక్తికరమైన విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.